హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో ర్యాంక్ ఎక్స్ ఫంక్షన్ అలానే డిఫరెంట్ సినారియోస్ డిస్కస్ చేస్తాం కదా. సో ఈరోజు ఏంటంటే సీక్వెల్ సర్వర్లో నాట్ నల్ కన్స్ట్రెయింట్ ఎలా క్రియేట్ చేయాలి, అలానే ఐడెంటిటీ కాలం అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఫస్ట్ నాట్ నల్ కన్స్ట్రెయింట్ అనేది విల్ ట్రై టు సీ దట్. ఓకే, నాట్ నల్ కన్స్ట్రెయింట్. సో బేసికల్గా మనం బై డిఫాల్ట్గా మీరు ఒక టేబుల్ క్రియేట్ చేసినప్పుడు మనం ఎటువంటి కన్స్ట్రెంట్స్ అనేది డిఫైన్ చేయనప్పుడు నల్ వాల్యూస్ అనేది ఇన్సర్ట్ చేయొచ్చు. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను, క్రియేట్ టేబుల్ టెస్ట్ రిజల్ట్. సో జస్ట్ గివింగ్ సమ్ నేమ్స్ అనమాట. ఐడి ఇక్కడ ఒక 3 కాలమ్స్ ఇస్తాను. ఐడి నేమ్, సో varchar, అలానే సాలరీ. ఓకే, సో ఇలా 3 కాలమ్స్ అనేది డిఫైన్ చేశాను. సో శాలరీకి డేటా డిఫైన్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఐడి నేమ్ సాలరీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి. సో టేబుల్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఈ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఎక్కడ కూడా స్పెసిఫిక్గా కన్స్టెంట్స్ అంటూ ఏమి డిఫైన్ చేయలేదన్నమాట. అంటే బై డిఫాల్ట్గా ఈ 3 కాలమ్స్ కూడా నల్ వాల్యూస్ అనేది సపరేట్ చేయొచ్చు. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను డేటా ఇన్సర్ట్ చేస్తాను, ఇన్సర్ట్ ఇంటూ టెస్ట్ రిజల్ట్ వాల్యూస్. సో 101 1k నల్. ఓకే, సో అలా ఒక 3 రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తాను. ట్రై టు అండర్స్టాండ్. 2 3. సో 2 3. ఇక్కడ చూడండి, సో నల్ వాల్యూ ఇస్తున్నాను. అలానే ఇక్కడ కూడా నల్ వాల్యూ ఇస్తున్నాను సంథింగ్. సో ఇప్పుడు నేను ఒక 3 రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఫస్ట్ రికార్డ్లో నల్ వాల్యూ సాలరీ కాలం, అలానే నేమ్ కాలం, అలానే ఐడి కాలం. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాం. దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఓకే, ఎటువంటి ఇష్యూ ఏమి ఉండదు అనమాట. సక్సెస్ఫుల్గా డేటా అనేది ఇన్సర్ట్ అవుతుంది. బట్ చూద్దాం. సో నేను సెలెక్ట్ స్టేట్మెంట్ రాస్తున్నాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టెస్ట్ రిజల్ట్. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేస్తాను. చూడండి, ఐడి నేమ్ సాలరీ, ఇలా మనకి 3 కాలమ్స్లో కూడా మనం డేటా అనేది నల్స్ అనేది ఇన్సర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. దేర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ కొన్ని కేసెస్లో ఏంటంటే, నాకు కాలంలో నల్ వాల్యూ అనేది రాకూడదు అంటే రిస్ట్రిక్ట్ చేయాలన్నమాట. సో ఎవరైనా నల్ వాల్యూ అనేది ఇన్సర్ట్ చేస్తుంటే వీ నీడ్ టు త్రో సమ్ ఎర్రర్. సో దానికోసం నాట్ నల్ కన్స్ట్రెయింట్ అనేది ఉందన్నమాట. సో దాన్ని ఎలా డిఫైన్ చేయాలి ఏంటనేది విల్ ట్రై టు అండర్స్టాండ్. ఫస్ట్ ఈ టేబుల్ డ్రాప్ చేస్తాను. సో డ్రాప్ టేబుల్ టెస్ట్ రిజల్ట్. ఓకే ఓకే, సో టేబుల్ అయినా సక్సెస్ఫుల్గా డ్రాప్ చేశాను. ఇప్పుడు సేమ్ టేబుల్ తీసుకుంటాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఈ నేమ్ దగ్గర నాట్ నల్ కన్స్ట్రెయింట్, నాట్ నల్. ఓకే, సో నాట్ నల్ అనేది డిఫైన్ చేసింది. అంటే ఈ నేమ్ కాలంలో ఇఫ్ యూ ఆర్ ట్రైంగ్ టు ఇన్సర్ట్ ఎనీ నల్ వాల్యూ విల్ గెట్ అన్ ఎర్రర్. చూద్దాం. అలానే దీంట్లో కూడా నాట్ ఓన్లీ నేమ్, మీరు ఎన్ని కాలమ్స్కైనా డిఫైన్ చేసుకోవచ్చు. దేర్ ఇస్ నో ప్రాబ్లం. చూద్దాం. ఓకే, టేబుల్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేశాను. సో మీకు ఇంకా మనం మెటా డేటా తెలుసుకోవాలంటే SP_HELP కూడా తీసుకోవచ్చు అనమాట. సో టెస్ట్ రిజల్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం చూడండి. సో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే మనం లెంత్ నల్లబుల్. ఓకే, ఇక్కడ మనకి 3 కాలమ్స్ ఉన్నాయి కదా. 2 కాలమ్స్ వచ్చేసి నో ఉన్నాయి, బట్ ఫస్ట్ కాలంలో ఎస్ ఉంది. అంటే మీనింగ్ ఏంటంటే, మనం నేమ్ సాలరీ కాలంకి నాట్ నల్ అంటే నల్ వాల్యూస్ అనేది ఎలో చేయటం లేదు, బట్ ఐడి కాలంకి చేయొచ్చు. అందువల్ల అక్కడ ఎస్ అని ఉంది. సో రిమైనింగ్ 2 కాలమ్స్కి అనేది నో ఉందన్నమాట. ఇప్పుడు డేటా కూడా ఇన్సర్ట్ చేయడం విల్ ట్రై టు సీ దట్. సో ఇప్పుడు ఓకే చూడండి, ఎర్రర్ వచ్చింది. సో కాలమ్ డజంట్ అలౌ నల్ వాల్యూస్. వై? బికాస్ ఎందుకంటే నేను సాలరీ కాలంకి నాట్ నల్ అని డిఫైన్ చేసాను. అలానే నేమ్ కాలం కూడా చూద్దాం. ఇక్కడ కూడా కాలం డజంట్ అలౌ నల్ వాల్యూస్.
బట్ లాస్ట్ కాలంకి ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇస్తాను. సో ఇక్కడ ఏంటి ఐడి కాలంకి నల్ వాల్యూ పాస్ చేస్తున్నాను. విల్ ట్రై టు సీ దట్. చూడండి సక్సెస్ఫుల్గా రికార్డ్ అనేది టేబుల్లోకి ఇన్సర్ట్ అయింది. అంటే సో ఏదైతే కాలమ్స్కి నాట్ నల్ అనేది డిఫైన్ చేసామో వాటికి నల్ వాల్యూస్ ఎలా చేయటం లేదు. సో ఐడి కాలంకి నేను చేయలేదు కాబట్టి డేటా అనేది ఇన్సర్ట్ అయింది. ఈవెన్ మనం రికార్డ్ చూద్దాం, వెరిఫై చేద్దాం. సో నల్ వెంకీ 40 ఇలా మనకి ఏంటంటే నాట్ నల్ కన్స్ట్రెంట్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఈవెన్ మన టేబుల్ డేటాబేస్లో కూడా వెరిఫై చేసుకోవచ్చు. సో టెస్ట్ బేబీ కదా, లెట్స్ సీ దట్ టేబుల్స్. సో టెస్ట్ రిజల్ట్ కాలమ్స్ చూడండి, ఇక్కడ నల్ ఉంది, ఇక్కడ నాట్ నల్ ఎందుకంటే మనం స్పెసిఫిక్గా డిఫైన్ చేసాం కాబట్టి నాట్ నల్ అని. ఇలా మనకి రకరకాలుగా ఉంటుంది గైస్. ఓకే, సో అది నాట్ నల్ కన్స్ట్రైన్, అలానే నల్ వాల్యూస్ ఇన్సర్ట్ చేయడం అనమాట. ఓకే, సో ఈ రోజుకి ఇదండి. సో నెక్స్ట్ వీడియోలో మనం ఐడెంటిటీ కాలం గురించి సో ఎలా డిఫైన్ చేయాలి ఏంటి అనేది కూడా ఐ విల్ ట్రై టు టాక్ మోర్ ఆన్ దట్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ గైస్, బాయ్.